హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఓలీ. సో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా 1 to 2 అవర్స్ వర్క్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ దాంట్లో జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేశాను. ఇవన్నీ ఫ్రీ. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత మీరు సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నుంచి నన్ను ఫాలో అయ్యి మీరు రెగ్యులర్గా ఈ టెస్టులను ఫ్రీగా రాసుకోవచ్చు. ఇంకా దీనిలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు అండ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఏపీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ టెస్టులు కావచ్చు, ఇవన్నిటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. దీంట్లో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీస్తే వీటంటే యూజ్ చేసుకోవచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్లో ఉండే ఫ్యూచర్స్ ఇక్కడ చూసినట్లయితే మీకు కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఫ్రీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. 1 month నుంచి మీకు 24 months వరకు దీనిలో అయితే ప్లాన్స్ ఉంటాయి. పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఇన్స్టాంట్గా 10% ఆఫర్ కూడా ఉంటుంది. వీటి యొక్క లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కింద చూడవచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. బోర్డులు లేని శాఖలకు పోస్టింగులు టీఎస్పీఎస్సీకి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వరుసగా నోటిఫికేషన్లకు అన్ని శాఖలు సంసిద్ధంగా ఉండాలి. సమీక్షలో సోమేష్ కుమార్ ఆదేశాలంటూ చూడవచ్చు. సో నిన్న ఈవినింగ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇచ్చాను. సో నిన్న సోమేష్ కుమార్ నేతృత్వంలో ఒక మీటింగ్ అయితే జరిగింది. సో దానిలో పలు శాఖలకు ఇటువంటి సూచనలు చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో 80,000 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. దీనికి అనుగుణంగా వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామక సంస్థలు ఖరారు చేసి త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నారంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో దాని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే న్యాయపరమైనటువంటి సమస్యలు లేకుండా ప్రతి శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, ఒక్క పోస్టు కూడా నిలిచిపోయే పరిస్థితి రావద్దని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లు చూడవచ్చు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ సన్నాహాలపై గురువారం సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పోస్టుల వారీగా నియామకాల సంస్థల ఎంపిక కావచ్చు అండ్ తొలి నోటిఫికేషన్ తేదీ తదితర అంశాలను సీఎస్ శుక్రవారం లేదా శనివారం సీఎం కేసీఆర్కు నివేదించి ఆయన ఆమోదం తీసుకోనున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్నిటికీ ఆర్థిక శాఖ ఆమోదం ఇప్పిస్తా అంటూ చూడవచ్చు. ఇక మరొక అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే తొలి ప్రకటన పోలీస్ శాఖ నుంచి అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో సమీక్ష సమావేశంలో పోలీస్ అధికారులు తాము 18,000కు పైగా నియామకాలకు సర్వం సిద్ధంగా ఉన్నామని తెలియజేయగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతి త్వరలో మంచి రోజు చూసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సంసిద్ధంగా కావాలని సీఎస్ సూచించారు. అంటే తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచి వెలువడనుంది. మరోవైపు టెట్ నిర్వహణతో పాటు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణ కోసం కావచ్చు, ఇంకా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వైద్యులు సిబ్బంది నియామకాలకు ఆయా శాఖ బోర్డు చేపట్టేందుకు సైతం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేటువంటి భర్తీ చేయాలని నిర్దేశించినట్లు కూడా ఈ మీటింగ్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే వచ్చే వారం ఉద్యోగ పర్వం అంటూ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. తొలి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం అంటూ చూడవచ్చు. సోమవారం తర్వాత ఎప్పుడైనా అని చెప్పేసి ఇచ్చారు. సీఎం వద్దకు ఉద్యోగ పోటీ పరీక్షల ఫైలు సీఎస్తో సమీక్ష అనంతరం పంపిన ఆర్థిక శాఖ, పోలీస్, పంచాయతీ, విద్యా, వైద్యానికి ప్రాధాన్యం, సీఎం ఆమోదించే శాఖలకే ఆర్థిక శాఖ అనుమతి, రిజర్వేషన్లు కావచ్చు, రోస్టర్లు నియమించినటువంటి శాఖలు, తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులకు ప్రతిపాదనలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా సిలబస్ అప్డేట్పై టీఎస్పీఎస్సీ దృష్టి, ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నటువంటి కమిషన్, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు అదేవిధంగా పుస్తకాలను ముద్రిస్తున్నటువంటి తెలుగు అకాడమీ, కొత్త జిల్లాల సమాచారంతో తెలంగాణ జాగ్రఫీ, 4 నగరాల్లో పుస్తక విక్రయ కేంద్రాలు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో 80,000 ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్లని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించి వారం గడుస్తున్న ఎటువంటి కదలిక లేదని నిట్టూరుస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణమైన నోటిఫికేషన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సో ప్రాధాన్య శాఖలో అగ్రభాగాన పేర్కొంటూ సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్ పంపారు. ఆయన ఆమోదించిన
పోస్టులకు తొలి నోటిఫికేషన్లు వెలువడతాయని భావిస్తున్నారు. పోలీస్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, విద్యా వైద్య శాఖల్లో ఏదో ఒక శాఖకు సంబంధించి తొలి నోటిఫికేషన్ రావచ్చని అంచనా వేస్తున్నారు. అన్ని సజావుగా జరిగితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఉద్యోగ నోటిఫికేషన్లు పెడతాయని అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం బీఆర్కే భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు కూడా మనం ఇక్కడ దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 5 బీసీ స్టడీ సర్కిల్ అంటూ కూడా ఇచ్చారు. మరొక 5 బీసీ స్టడీ సర్కిల్ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు దీంట్లో ఒక అప్డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఆర్థిక శాఖకు చేరినటువంటి 10 శాఖల ప్రతిపాదనలు జాబితాలో హోం, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయం, త్వరలో నియామకాలకు అనుమతిస్తూ జీవోలు, తొలి విడత నోటిఫికేషన్ల జారీకి ముమ్మర కసరత్తు అంటూ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతుంది. ఉగాది నాటికి తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2న మనకు ఉగాది పండుగ అయితే జరుపుకుండగా మరో 2 వారాల్లో తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలో ఉన్నత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 27 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 80,000 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని మనకు సీఎం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సో దశల వారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ చూడవచ్చు. సో తొలి విడతలో 30 నుంచి 40,000 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగ మేళలో భాగంగా పంచుకోవాలనే ఉద్దేశంతోనే విడతల వారీగా ఈ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఒకేసారి 80,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వ ఉన్నత వర్గాలు ఒకరు వివరించారు. కాగా వివిధ శాఖల నుంచి వస్తున్నటువంటి ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. సో గురువారం నాటికి 10 ప్రభుత్వ శాఖల కుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో ఇక్కడ మనకు దాదాపుగా నిన్న జరిగినటువంటి మీటింగ్ సంబంధించి అన్ని న్యూస్ పేపర్లో సో ఇట్లా వార్తలు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ చూద్దాం. సో 9 నెలల్లోపే కొలువులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 80,000 ఉద్యోగాల భర్తీ వేగవంతం. సో 57 ఏళ్ళకే పెన్షన్ 8 లక్షల మందికి ఇస్తామంటూ నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సభ నుండి కేటీఆర్ గారు సో ఇటువంటి ప్రకటన చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 6 నుంచి 9 మాసాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. యువత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కోరారు. సో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతంగా సాగుతుందంటూ ఆయన చెప్పారు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి రామారావు గురువారం విస్తృతంగా పర్యటన చేశారు. సో ఆ పర్యటనలో భాగంగా సో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా మనకు మాట్లాడడం జరిగింది. వితిన్ 9 మంత్స్లో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి సో ఆ వేదిక నుంచి కేటీఆర్ గారు అయితే ప్రసంగించడం జరిగింది. చూద్దాం మరి నోటిఫికేషన్స్ వచ్చి తొందరగా రిక్రూట్మెంట్ అయితే అది చాలా మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరేటువంటి పని అవుతుంది. అండ్ దాని కంటిన్యూషన్ న్యూస్గా కూడా ఇక్కడ చూడవచ్చు. 9 నెలల్లోపే కొలువులు అంటూ అదే న్యూస్ మీరు ఇక్కడ సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది మనకు ఆంధ్ర ప్రభా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, మీరు అక్కడి నుంచి దీన్ని చదువుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పోస్టుల భర్తీపై కసరత్తు షురు అంటూ చూడవచ్చు. 5 శాఖలతో సిఎస్ సమీక్ష, ఆర్థిక శాఖ ఉత్తర్వులపై చర్చ, తొందరలో నోటిఫికేషన్ల సమాలోచనలు అంటూ కూడా సేమ్ న్యూస్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో అక్కడ చూసాం కనుక ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ సిలబస్ అప్డేట్పై టీఎస్పీఎస్సీ దృష్టి అంటూ ఇచ్చారు అప్డేట్స్పై. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతుంది. అయితే దీనికి అవసరమైనటువంటి అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సిలబస్ అప్డేట్ చేయడంతో పాటు పరీక్షలు నిర్వహించవలసినటువంటి విధానంపై దృష్టి సారించారు. మరోవైపు నిపుణుల కమిటీ రూపొందించినటువంటి సిలబస్ కావచ్చు, సిలబస్ ఆధారంగా అభ్యర్థులకు పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలని తెలుగు అకాడమీ అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్ 1 వంటి ఉన్నత స్థాయి పోస్టులు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనకు గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ చేయలేదు. సో తొలిసారిగా ఇప్పుడు భర్తీ చేయబోతున్నట్లుగా దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇంకా కంటిన్యూషన్ న్యూస్ కూడా ఉంది. సో గ్రూప్స్ పరీక్షల యొక్క విధానం అనేది ఎట్లా ఉంటుందనేది ఇచ్చారు. సో గ్రూప్ 1లో 1000 మార్కులకు సంబంధించి కావచ్చు, ఇక గ్రూప్ 2కు సంబంధించి ఏ పేపర్స్ ఉంటాయి, ఏ ఎగ్జామ్లో ఏదైతే గ్రూప్ 4 నుంచి కావచ్చు, గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 స్థాయికి గల ఎగ్జామ్స్లో సో వాటి యొక్క విధానాన్ని కూడా మనకి అప్డేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ నిరుద్యోగుల్ని వెక్కిరిస్తున్నటువంటి ఖాళీలు అంటే ఇక్కడ చూడొచ్చు. సో కేంద్రంలో 8.7 లక్షల పోస్టులు ఖాళీ, ఏడాదికి పట్టించుకున్నటువంటి మోడీ సర్కార్ అంటూ మనకి ఇక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. దేశంలో ఒక పక్క నిరుద్యోగం విలయతాండవం చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం భర్తీ చేయవలసినటువంటి ఖాళీల సంఖ్య ఏటకేడు పెరిగిపోతుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ
ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. సో ఆ ఉద్యోగాల సంఖ్య అనేది ఏటా పెరుగుతుంది కానీ వాటి భర్తీ జరుగుతలేదు అంటే ఇక్కడ ఇచ్చారు. ఇక నిరుద్యోగాన్ని వెక్కిరిస్తున్నటువంటి ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చారు. 1000 అంతకు మించినటువంటి శాఖలు, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ మంత్రిత్వ శాఖ ఏంటి, మంజూరు అయినటువంటి పోస్టులు, ఇదివరకు ఎన్ని భర్తీ చేశారు, సో ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీ అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఇక్కడ మనకు ఇచ్చారు. ఇది కేంద్రంలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. మీకు వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకునే ప్రయత్నం చేయండి, లేదంటే మన తెలంగాణ న్యూస్ పేపర్లో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. త్వరలోనే పోలీసు ఉద్యోగ ఉచిత శిక్షణ అంటూ మరొకసారి ఇక్కడ చూడవచ్చు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటుకు సన్నాహాలంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. సో వివిధ డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ద్వారా పోలీస్ ఉద్యోగాల కోచింగ్ ఇవ్వబోతున్నారు. ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ డిస్ట్రిక్ట్ స్పెషల్లో ఆ న్యూస్ వస్తుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను కంపల్సరీ గ్రూప్లో కానీ ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మన వీడియోస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక జూన్లోనే టీచర్ల బదిలీలు అనుకున్న దానికన్నా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు. ఇంటర్ 10th పరీక్షల తేదీలు పొడిగించడమే కారణమా? ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే, ప్రత్యక్ష కౌన్సిలింగ్లో డౌటే, హడావుడిగా ఎన్నో సమస్యలు ఉంటాయంటున్నటువంటి టీచర్లు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సో దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టినా ఇంకా మార్గదర్శకాలపై తర్జన కొనసాగుతుందంటే ఇక్కడ ఏం జరిగింది. ఎందుకంటే జేఈ మెయిన్స్ కావచ్చు ఎగ్జామ్స్ నిన్న మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది కొంచెం లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో అప్డేట్ ఇచ్చారు. ఇక బాసరా RJUKTలో అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి. సో ఎవరికైనా ఈ సబ్జెక్ట్లో కనుక మీకు పీజీ కనుక ఉన్నట్లయితే ఆన్లైన్లో March 21 వరకు అప్లై చేసుకోండి. ఇక ఇండియన్ ఆర్మీలో 191 పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. సో షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. April 6 వరకు లాస్ట్ డేట్ ఉంది. joinindianarmy.nic.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ లభిస్తాయి, చెక్ చేయండి. సో నోటిఫికేషన్పై జీవో ఏది అంటూ ఇక్కడ పొన్నాల అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో 7 ఏళ్ల తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇంకా జీవో ఎందుకు విడుదల చేయలేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగమాటలాడిన కేసీఆర్ నోటిఫికేషన్ అంటూ ఇప్పుడు మరోసారి నాటకంకి తెరదీశారంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించాలని దాసోజు అన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. తెలంగాణ నిరుద్యోగులు ఎమర్జెన్సీని ప్రకటించాలని, ఉద్యోగాలపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని IAS అధికారి ప్రతినిధి అయినటువంటి దాసోజు శ్రావణ్ డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చేశారు. రాష్ట్రంలో 39 లక్షల మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టి కేవలం 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నది కరెక్ట్ కాదంటూ సో ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, సో షేర్ చేయండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ యూజ్ ఉంటుంది కనుక చాలామంది ఫాలో అవుతున్నారు. దాదాపుగా ఒక 15,000 to 20,000 దాకా వ్యూస్ వస్తున్నాయి, కానీ 1,000 లైక్స్ కూడా రావట్లేదు. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ సపోర్ట్ ఎక్కువగా ఉంటే ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో క్లాసెస్ కూడా వస్తాయి. ఈవినింగ్ మధ్యాహ్నం మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, విధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మ్యాక్సిమం ఈరోజు ఒక క్లాస్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.